నమస్తే బీసీఎన్ న్యూస్కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడలో మెడ్వే సంజీవని ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి సత్యకుమార్. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచన. సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్ల రవీందర్ రెడ్డిని జగన్ వెనకేసుకురావడం సిగ్గుచేటన్న వర్ల రామయ్య. జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని వెల్లడి. దీపం పథకం గ్యాస్ సబ్సిడీపై ప్రజలు ఆందోళన చెందవద్దు. ఈకేవైసీ చేయడం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందన్న విశాఖ జేసీ మయూర్ అశోక్. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. కాకినాడలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడ్వే సంజీవని ఆసుపత్రిని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు ఇబ్బంది కలగకుండా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక వసతులను సేవలను పెంచి వాటిని మెరుగుపరుస్తామన్నారు. మెడ్వే సంజీవని ఆసుపత్రిలో ప్రభుత్వం అందించే వివిధ రకాల సేవలు తెల్ల కార్డుదారులకు అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతు నానాజీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మెడ్వే వ్యవస్థాపకులు టి పళనియప్పన్, మెడ్వే సంజీవని ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ నెక్కంటి సూర్యప్రకాష్, సీఈఓ వెంకట్ ఫణిద తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఇవాళ కాకినాడ పట్టణంలో మెడ్వే సంజీవి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైద్య రంగం మీద ప్యాషన్తో పేదలకు సేవలు అందించాలనే ఒక ఉద్దేశంతో డాక్టర్ సూర్యప్రసాద్ గారు ఆర్థోపెడిక్స్ విభాగంలో ఆసుపత్రిని ప్రారంభించి 30 ఏళ్ల క్రితమే ప్రారంభించి విశేష సేవలు అందిస్తూ పేదలకి ఇవాళ మెడ్వే సౌజన్యంతో భాగస్వామ్యంతో ఒక అధునాతనమైన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సర్జికల్ ఎక్విప్మెంట్తో హాస్పిటల్ని ప్రారంభించడం శుభపరిణామం. ఈ సందర్భంగా యూకేలో డాక్టర్గా ఉంటూ మొదటగా 30 బెడ్ల ఆసుపత్రులను ప్రారంభించి ఇవాళ దానికి క్రమక్రమంగా అనేక రాష్ట్రాల్లో, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్తో సహా అనేక రాష్ట్రాల్లో 850 బెడ్ల హాస్పిటల్గా తీర్చిదిద్దిన డాక్టర్ పళనియప్పన్ గారికి కూడా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వ్యాపార కోణంతో కాకుండా వైద్యం అంటేనే సేవ కాబట్టి సేవాభావంతో కాస్తంత మానవతావాదాన్ని అద్ది వైద్య సేవలు అందించాలని, ముఖ్యంగా పేదలకి సేవలు అందించాల్సిందిగా ఈ సందర్భంగా నేను యాజమాన్యానికి సూచిస్తున్నాను. మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఆర్భాట ప్రకటనలు చేసుకుంటూ ఇవాళ పేదల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం 5 సంవత్సరాలు జరిగింది. అయితే చిత్తశుద్ధితో పేదలకు నాణ్యమైన సేవలు అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ఇవాళ ఆరోగ్యశ్రీ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కింద అందుతున్న సేవల్ని 25 లక్షలకు పెంచాలని కూడా వారు కోరడం జరిగింది. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. అతి త్వరలోనే ఆరోగ్యశ్రీ కింద ఎన్టీఆర్ వైద్య సేవ కింద ప్రజలకు ఇంకా అలవాటు కావాలి కాబట్టి నేను 2 పేర్లు తీసుకుంటున్నాను. ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల వరకు కూడా టెర్షరీ హెల్త్ కేర్లో, ఎందుకంటే ఇంత పెద్ద మొత్తం పేదల కుటుంబాల మీద ఆర్థిక భారం పడితే ఆ కుటుంబాలు చితికిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకున్న ఒక ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉంది కాబట్టి 25 లక్షల దాకా దాన్ని పెంచే ప్రయత్నం చేస్తాం. తల్లి చెల్లిపై వల్గర్గా పోస్టులు పెట్టిన వర్ల రవీందర్ రెడ్డి అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ అత్యంత అమాయకుడు. అతని కోసం ఎంతమంది లాయర్లనైనా పెడతానని జగన్ అనడం చాలా హాస్యాస్పదంగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. జగన్ తల్లి చెల్లిపై వల్గర్గా పోస్టులు పెట్టిన వర్ల రవీందర్ రెడ్డిని జగన్ వెనకేసుకు రావడమా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరికో పుట్టిన షర్మిలను జగన్ తన సొంత చెల్లిలా చూసుకున్నాడని వర్ల రవీందర్ రెడ్డి పోస్టు పెడితే జగన్ ఈ విధంగా స్పందించడం చెల్లి పట్ల ఆయనకున్న అభిప్రాయం ఎలాంటిదో తెలుస్తుందన్నారు. అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని కాపాడడం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి జగన్ వార్ రూమ్ పెట్టడం దుర్మార్గమన్నారు. సార్, అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల శాసనసభ్యుడు. ఆయన సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద, లేకుంటే సోషల్ మీడియాలో వాళ్ళ ప్రభావం, వాళ్ళ ప్రతిభ, వాళ్ళ చాకచక్యం, నైపుణ్యత చూపించే వాళ్ళని చంద్రబాబు గారి ప్రభుత్వం వేటాడుతున్నది. అసలు మా వర్ర రవీంద్రారెడ్డి అనేవాడు అత్యంత అమాయకుడు, చట్టాన్ని గౌరవించేవాడు, నీతికి నిజాయితీకి మారుపేరు.
అటువంటి వ్యక్తి మనం భూతార్థం వేసి వెతికిన దొరకరు. అతని కోసం ఎంతమంది న్యాయవాదులనైనా పెడతాను నేనని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నాకు ఎంత నవ్వటానికి కూడా నేను హాస్యాన్ని బాగా ఎంజాయ్ చేస్తాను. నేను ఇంతకంటే జోక్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు. వర్రా రవీందర్ రెడ్డి లాంటి నీతిమంతుని అరుదుగా చూస్తామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అతనికి అంత సర్టిఫికెట్ ఎలా ఇవ్వగలిగారు? అతని వ్యవహార శైలి మీకు తెలుసా? అతని దుర్మార్గపు ఆలోచనలు మీకు తెలుసా? అతను ప్రత్యర్థుల మీద, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వ్యక్తుల మీద, ఆడ కావచ్చు, మగ కావచ్చు, చుట్టం కావచ్చు, పక్కం కావచ్చు, ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, ఆయన భార్య కావచ్చు, ఆయన బిడ్డ కావచ్చు, ప్రతిపక్ష నాయకులు, వారి కుటుంబ సభ్యులు ఎవరైనా, ఆడ మగ ఎవరైనా కావచ్చు. అప్పుడు ఇవి విన్న తర్వాత కూడా వర్రా రవీందర్ రెడ్డి మంచివాడు అని మీరంటే మీ ఇంటికి నేను వచ్చి మీ ఇంటి ముందు నిలబడి పాత్రికేయులందరినీ పిలిచి సెల్యూట్ చేస్తా, పోలీస్ సెల్యూట్ చేస్తా. మీ సోదరిమని, మీ రక్తం పంచుకొని పుట్టిన మీ చెల్లి గురించి ఆ వర్రా రవీంద్ర రెడ్డి అనే వాడు పెట్టిన పోస్టింగ్ అండి ఇది. దీని మీద కేసు రిజిస్టర్ చేసి అతని కోసం వెతుకుతున్నారు పోలీసులు. ఆ రోజున బోండాబొమ్మని, బుద్ధ వెంకన్నని మాచర్లలో దాడి చేసి చంపటానికి ప్రయత్నించినప్పుడు, కార్లు బద్దలు కొట్టినప్పుడు ఇనప పైపులతోటి ప్రజాస్వామ్యం గుర్తురాలేదా? రాజ్యాంగం మర్చిపోయారా? చంద్రబాబు నాయుడు గారిని విశాఖ ఎయిర్పోర్ట్లో నేల మీద కూర్చోబెట్టినప్పుడు మీకు గుర్తురాలేదా ప్రజాస్వామ్యం? మిస్టర్ జగన్ తిరుపతిలో ఎయిర్పోర్ట్లో నేల మీద కూర్చున్నాడు. అవర్స్ టుగెదర్ చంద్రబాబు నాయుడు గారు, అప్పటికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, నేల మీద కూర్చోబెట్టారు గంటల తరబడి. ఆ రోజున గుర్తురాలేదా మీకు ప్రజాస్వామ్యం? ఆ రోజున గుర్తురాలేదా మీకు స్వేచ్ఛ? ఆ రోజున గుర్తురాలేదా మీకు రాజ్యాంగం? మిస్టర్ జగన్ చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళలో వెళ్తూ ఉంటే, చైతన్య రథం మీద ఉండి ప్రసంగిస్తుంటే ఆయన 307లో పెడతారు ఈ బుద్ధిమాలిన జగన్మోహన్ రెడ్డి పార్టీ. అటెంప్ట్ ఏమన్నా చంపడానికి ప్రయత్నింది, అక్కడి నుంచి ఏం గాలిలో దూకెళ్ళి కుట్టాడా? ఆయన వెహికల్ మీదనే ఉన్నారు. అటువంటి భ్రష్టు పట్టిన పరిపాలన 5 సంవత్సరాలు చేశారు మీరు. అర్హులైన ప్రతి ఒక్కరికి దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సబ్సిడీ అమౌంట్ అందించబడుతుందని విశాఖ జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పేర్కొన్నారు. గ్యాస్ సబ్సిడీపై ప్రజలు ఆందోళన చెందవద్దని, ఈకేవైసీ చేయడం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. జిల్లాలో దీపం పథకం కింద అర్హులకు ఒక ఏడాదిలో 3 గ్యాస్ సిలిండర్లు పారదర్శకంగా ఉచితంగా అందించబడతాయని తెలియజేశారు. ఈ పథకం క్రింద అర్హులను గుర్తించడానికి ఆధార్ నెంబర్తో లింకు చేయబడిన బ్యాంకు ఖాతా, గ్యాస్ కనెక్షన్ నెంబరు, వ్యక్తిగత సమాచారం తప్పక కలిగి ఉండాలన్నారు. ఈ నెల 1 నవంబర్ రోజు ఆనరబుల్ సీఎం గారు శ్రీకాకుళం జిల్లాలో దీపం 2 పథకం అని లాంచ్ చేయడం జరిగింది. ఈ పథకం కింద సంవత్సరికి 3 చెప్పిన ఉచితంగా ఈ గ్యాస్ సిలిండర్ బెనిఫిషరీస్కి ఇవ్వడం జరుగుతున్నాయి. ఈ లబ్ధిదారుకి యాక్టివ్ గ్యాస్ కనెక్షన్ అంటే అర్హతలలో లబ్ధిదారులు యాక్టివ్ గ్యాస్ కనెక్షన్ ఉంటే, తర్వాత ఆధార్ కార్డు ఉంటే, రైస్ కార్డు ఉంటే, ఈ 3 అర్హతలా ఉంటే లబ్ధిదారులకి ఉచితంగా గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రొసీజర్ అయితే అంతకుముందు కూడా ఏదైతే వాళ్ళు ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసేవాళ్ళు సేమ్ బుకింగ్ మెథడ్ ఫాలో చేస్తూ వాళ్ళ డీలర్తో డైరెక్ట్గా మాత్రం, లేదంటే ఆన్లైన్ ద్వారా ఆర్ మొబైల్ నెంబర్ ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చు. ఈ బుకింగ్ చేసిన వెంటనే వాళ్ళకి విదిన్ 24 hours to 48 hours వాళ్ళ ఇంట్లో డెలివరీ చేయడం జరుగుతుంది. డెలివరీ టైంలో వాళ్ళు ముందు పేమెంట్ చేయాలి, తర్వాత బెనిఫిషరీ అకౌంట్లో విదిన్ 24 to 48 hours ఈ ఏదైతే అమౌంట్ పే చేశారో అది మొత్తం 100% అమౌంట్ క్రెడిట్ చేయడం జరుగుతుంది. బెనిఫిషరీ బుక్ చేసిన తర్వాత బెనిఫిషరీకి వెంటనే ఈ ఉచితంగా గ్యాస్ సరఫరా చేస్తామని ఒక SMS కూడా బెనిఫిషరీ మొబైల్ నెంబర్కి వస్తుంది. దీనికి సంబంధించి మన జిల్లాలో కూడా గాజువాక కాన్స్టిట్యున్సీలో డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ చేశాము. తర్వాత అందరు డీలర్స్తో, తర్వాత LPG ఆయిల్ కంపెనీస్తో మీటింగ్ పెట్టి కూడా అందరికీ దీని మీద అవగాహన ఇచ్చాము. ముందు పోయిన వారం కొంత రష్ కనిపించింది, కానీ ఇప్పుడు చాలా వరకు స్టెబిలైజ్ అయింది. దీంట్లో కొంతమందికి కొన్ని గ్రివెన్సెస్ వస్తున్నాయి, అంటే కొంతమంది ప్యానిక్ అయి బుక్ చేస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర ఖాళీ సిలిండర్ ఉండట్లా. సో దయచేసి ఎవరు కూడా దీని మీద ప్యానిక్ అవడానికి అవసరం లేదు. వాళ్ళకి ఈ సిలిండర్
తీసుకోవడానికి ఇంకా మార్చ్ 31 వరకు టైం ఉంది. ఈ 5 నెలలను ఎప్పుడైనా వాళ్ళు ఈ ఫ్రీ సిలిండర్ని వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. తర్వాత మార్చ్ 2025 తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా ప్రతి వాళ్ళకి 4 నెలలకి ఒకటే చెప్పిన వాళ్ళకి సిలిండర్ వస్తాయి. దానికి బ్లాక్ పీరియడ్ ఉంటుంది. అంటే ఏప్రిల్ 2025 నుంచి జూలై 2025 వరకు ఒక సిలిండర్ వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు. తర్వాత ఆగస్ట్ 2025 నుంచి నవంబర్ 2025 వరకు కూడా ఇంకొక సిలిండర్ అవైల్ చేసుకోవచ్చు. తర్వాత డిసెంబర్ 2025 నుంచి మార్చ్ 2026 వరకు ఇంకొక సిలిండర్ ఈ చెప్పిన వాళ్ళ సిలిండర్ అవైల్ చేసుకోవచ్చు. సో ఎవరు కూడా ప్యానిక్ చేయడానికి అవసరం లేదు. ఎక్కడైనా వీళ్ళకి ఏదైనా గ్రివాన్స్ ఉంటే అంటే ఈ సబ్సిడీ పడలేదు, అకౌంట్లో పడలేదు, మరి వాళ్ళ పేరు ఎలిజిబుల్ లిస్ట్లో లేదు, ఇలాంటి ఎక్కడైనా గ్రివాన్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న సచివాలయంలో వెళ్ళి, లేదంటే సివిల్ సప్లై ఆఫీస్కి వెళ్ళి, లేదంటే డీలర్ దగ్గర వెళ్ళి కూడా వాళ్ళు ఏదైనా గ్రివాన్స్ ఉంటే అది నమోదు చేసుకోవచ్చు. అది కూడా వెంటనే మనం స్పందిస్తున్నాం. కోనసీమ తిరుమలగా వదిలుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.